శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క క్షేత్రం ఏంటంటే అండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, పాముల మల్లవరం అండి. ఈ యొక్క క్షేత్రం వచ్చి మనకి చేబ్రోలు నుంచి ఒక 6 కిలోమీటర్లు వెళ్తే ఈ యొక్క క్షేత్రాన్ని పాముల మల్లవరం అంటే ఎవరైనా చెప్తారండి. ఈ యొక్క క్షేత్రం వచ్చి ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అండి. 1968 ఆ ప్రాంతంలో ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, కోనేటిలో స్వామివారి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పాము ఈ యొక్క సర్పం వెంటనే ప్రతిరోజు కూడా ఈ యొక్క కోనేటిలో స్నానం చేసి ఆ శివలింగానికి చుట్టుకుని రోజు కూడా ఉండేదండి. అలాగా కొన్నాళ్ళకి గతించింది ఆ యొక్క సర్పం అనేది. ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ వెలిశాడు. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే అండి, డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారండి ఈ యొక్క పిల్లలు పుట్టరు అని. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఎవరైతే షష్ఠినాడు ఇక్కడ వచ్చి ఈ యొక్క నాగుల చీర ఆడవాళ్ళు ధరించి, అలాగే నాగులతో వాళ్ళ మగవారు కండువా కప్పుకొని ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క సంతాన శయన మండపంలో ఆడవాళ్ళు నిద్ర చేసిన తర్వాత అభిషేకం చేసుకుని ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సంతానం అనేది కలుగుతుందండి. ఈ యొక్క ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిదర్శనం. ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయండి. ఆ యొక్క ఉపాలయాలు కూడా సుబ్రహ్మణ్య యొక్క సూర్య భగవానుడు, అలాగే ఈ యొక్క సూర్యనారాయణమూర్తి స్వామివారు, అలాగే ఆంజనేయ స్వామివారు, అలాగే లక్ష్మీనారాయణులు అందరూ కూడా ఉన్నారండి. ఈ యొక్క అభిషేకం అయిన వెంటనే మొన్నాడు వాళ్ళు ఇంటి దగ్గర పరమన్నం నైవేద్యం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి రిజల్ట్ అనేది కనపడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలరు. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదే అండి సంతాన శయన మందిరం యొక్క స్వామివారు యొక్క సంతాన శయన మండపం. అలాగే ఈ యొక్క ప్రతి షష్ఠికి కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం చేస్తారండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఆ యొక్క దోషాల నివారణార్థం ఇక్కడ ప్రతి షష్ఠికి హోమం కూడా చేస్తారు. అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క విశేషంగా భక్తులు వచ్చి ఈ యొక్క అభిషేకం అది చేసుకుంటారు. అలాగే ఈ యొక్క సంతాన శయన మండపంలో నిద్ర చేస్తారు ఆడవారైతే. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఈరోజు షష్ఠి మహాపర్వదినం మంగళవారం. అందరూ చూడాలనే యొక్క భావంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అందరూ కూడా గమనించగలరు. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాతు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఇక్కడే అండి స్వామివారికి కళ్యాణం అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ప్రతి షష్ఠికి కూడా ఇక్కడ కళ్యాణం అనేది చేస్తారు. అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఇంకా హరి ఓం తస్సదు. స్వస్తి. స్వామివారి దర్శనం చేసుకోండి.